ఈ శుభదిన శుభ సమయమున బజరంగ పట్టణ శాఖ నూతన కార్యక్రమాన్ని పేరు బజరంగలో ఉద్ఘాటనయ్యారో అలాగనే మీరు కూడా ఈ బజరంగ్ దళ్ అన్నటువంటి సంస్థలో ఉంటూ గ్రామ కార్యాన్ని నెరవేర్చాలి. ఏ కార్యాన్ని? గ్రామ కార్యం. గ్రామ కార్యం ఏంటి? గ్రామ ధర్మాన్ని నిలబెట్టాలి. హిందువులందరినీ ఏకం చేయాలి, సంఘటితం చేయాలి. దేవాలయ వ్యవస్థల మీద కానీ, శాస్త్రాల మీద కానీ, హైందత్వం మీద కానీ, ఏదైనా దేవి దేవతల మీద ఎవరైనా ఏదైనా దుష్ప్రచారం చేసినా, ఏదైనా ఇబ్బంది కలిగించినా, ఎలాగైతే రాముల వారికి హనుమంతుల వారు ఒక బంధులాగా దండులాగా ఉండి రామకార్యం కోసం రాముడి కోసం తన జీవితాన్ని ఎల్లవేళలా రామకార్యాన్ని నిర్ణయించారో అలాగే మీరు కూడా మీ జీవితంలో కొద్దిగా సమయాన్ని దేశం కోసం ధర్మం కోసం కేటాయించాలి. ఎందుకంటే మీరు ఈరోజు ఆ కాషాయ కండువాలు మెడలో వేసుకొని బజరంగ దళ్లో చేరాలంటే రాముల వారు మీకు ఇచ్చినటువంటి అవకాశం, అంతేనా కదా? హనుమంతుల వారు మీకు ఇచ్చినటువంటి అవకాశం. మీకు ఆ మెడలో కండువా మీకు ఏం గుర్తు చేస్తుంది? మీ బాధ్యతను గుర్తు చేస్తుంది. హైందత్వాన్ని కాపాడాలి, హిందువులుగా మేము గర్వించాలి, హిందువులందరినీ ఏకతాటిపై నడిపించాలి, హైందవం మీద జరిగే దాడులను ఎదుర్కోవాలి అన్నటువంటి అంశాన్ని ఆ కండువా మీకు గుర్తు చేస్తుంది. కండువానే కాకుండా మనసులో కూడా ఆ లక్ష్యాలను నిర్దేశించుకొని మొదటిగా మీ ఇంటిలో, తర్వాత మీ వీధిలో, తర్వాత మీ పట్టణంలో, తర్వాత ఇలా పాకుతూ సర్వం అఖండ భారతదేశం మొత్తం మన ధ్వజాన్ని, ధర్మ ధ్వజాన్ని, హైందవ ధ్వజాన్ని, కాషాయ ధ్వజాన్ని పునః ప్రతిష్ఠించాలి. కాబట్టి మీరు కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలను ప్రతిబింబిస్తూ వాటిని మీరు ఒక సింబాలిక్ లాగా మీరు ఎప్పుడూ సంస్కృతి గుర్తు పెట్టుకోవడము, కనీసం 12 రోజులు పంచలాగా కట్టుకోవడం, ఎప్పుడూ కాషాయాన్ని మెడలో వేసుకుని 10 మందికి హైందవ యొక్క గొప్పతనాన్ని, హిందూ మతం సనాతనమైన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చెబుతూ వాటికి రక్షకులుగా మీరు ఉద్యోగం ఏమిటి? ఇప్పుడు ధర్మ రక్షకులు. రోజులో కనీసం అధిక సమయాన్ని ధర్మ రక్షణకు, ధర్మాన్ని కాపాడడానికి, ఆ ధర్మం మీద జరిగే దౌర్జన్యాన్ని, ఏదైనా ఇతరులు మన ధర్మం మీద కించపరిచేలా చేసే మాటలను మీరు ఎదుర్కొని మేము మా ధర్మాన్ని కాపాడుకుంటూ మేమందరం హిందువులందరం ఒకే కాలంపై నడుస్తామన్నటువంటి సంకల్పం చేయాలి. ఎందుకంటే అందరూ మెడలో పండుగ వేసుకుంటుండొచ్చు ఈరోజు కార్యకర్తలు, కానీ మీ మెడలోనే పండిందంటే అది రాముల వారు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగం, రాముల వారు మీకు ఇచ్చినటువంటి అవకాశం, రాముల వారు మీకు ఇచ్చినటువంటి కరుణ. రాముల వారు కనకార్యం కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? మిమ్మల్ని అందరినీ. రాముల వారు ధర్మకార్యం కోసం, దేశ కార్యం కోసం, సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో కాపాడడానికి మిమ్మల్ని ఆయన సైనికులాగా, ఆయన భక్తులాగా ఎన్నుకున్నాడు కనుక మీ యొక్క కాషాయగా ఏదైతే ఉందో ఆ యొక్క అవసరం పడిందండి. కాబట్టి మీరు కూడా ఎల్లవేళలా, ఎందుకంటే కార్యక్రమం జరిగిందండి, నేనైతే మా పనులలో మేము ముందుకుంటామని కాకుండా ఊరిలో, పట్టణంలో ఏ ధర్మ కార్యం జరిగినా, ఏ దైవ కార్యం జరిగినా, ఏ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమం జరిగినా మీరందరూ వాలంటరీగా మేము ఆ రాముని యొక్క సైనికులను, రాముని భక్తులకు ఉన్నటువంటి ఆలోచనతో మీరు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మీరు కూడా అవసరమైతే ఇంకా ఎవరైనా పిల్లలు లేకపోతే మీతోటి వేసుకోవాలని కూడా ఇంకా దగ్గరకు తీసి వాళ్ళను కూడా సంస్థలో, అధిక సంస్థలో చేర్పించాలి. అంతేనా కదా? మీరు కూడా మీ సంస్థ, దాని సంస్థను దైవంగా భావించి సంస్థలో అధిక మంది పోగేలా, ఇంకా జనసంఖ్య పెరిగేలా, ఇంకా రామరక్షకులు, హనుమత్ భక్తులు పెరిగేలా మీరు కూడా కృషి చేసి ఆ సంస్థ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఎందుకంటే ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు, వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి ఈ సమయం ఎలా చేయాలి, ఎందుకంటే యువకులలో కుటుంబంతో ఉండాలి కదా. కాబట్టి అప్పుడప్పుడు సంఘం యొక్క పెద్దల యొక్క మాటను స్వీకరించి వాళ్ళ సూచనలు పాటిస్తూ దేశ రక్షణకై, ధర్మ రక్షణకై, సంస్కృతి సాంప్రదాయ రక్షణకై మీరందరూ రాముడి యొక్క దూతలు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క హనుమంతుడే. మీరు ఒక్కరు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క హనుమంతుడితో సమానం. కాబట్టి మీరు కూడా ఈ రామ ధర్మాన్ని, ఈ పుణ్యభూమిలో, ధర్మభూమిలో, సనాతన హిందూ ధర్మ
ప్రతిష్ఠించాలి, రామ ధర్మాన్ని మనం ప్రతిష్ఠించాలి, రామ యొక్క రాజ్యాన్ని మనం ప్రతిష్ఠించాలి. కాబట్టి ఆ సేవ హిమాచల్ నుండి కింద కన్యాకుమారి వరకు సర్వం రామరాజ్యమే ఉండాలి. కాబట్టి అదే మన జీవిత లక్ష్యం. మన జీవిత లక్ష్యం ఏంటి? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రామ ధర్మం, రామ రాజ్యం ఉండాలి, రాముని శాసనమే ఉండాలి, సర్వం అఖండ భారతమే ఉండాలి. కాబట్టి దానికోసం మన శక్తిని, సమయాన్ని అన్ని రకాలుగా ఉపయోగిస్తూ, మన తెలివితేటలు ఉపయోగిస్తూ, సంఘాన్ని బలపరుచుకుంటూ, సంఖ్యను పెంచుకుంటూ, సంఘం యొక్క కీర్తిని పెంచుకుంటూ, సంఘం యొక్క ఉన్నతిని పెంచుకుంటూ, మీరందరూ ఒక్కొక్కరు అనుకుంటున్నారా ఈ దేశానికి, ధర్మానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మనస్సును, మీ యొక్క కార్యాన్ని, మీ ఆలోచనను ధర్మం వైపుగా, రామ కార్యం వైపుగా, రామ రాజ్యం వైపుగా ఉండాలని, అందరూ మనస్సుతో సమానమైనటువంటి శక్తితో ఈ ధర్మాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ గురు పరంపర మరియు సర్వదేవీ ఆశిస్తున్న మీ మీద ఎల్లవేళలా ఉండాలని ఆ నారాయణ స్వామి శుభాశిస్సులను అందిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.